మార్చి 1971లో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో తమ సొంత ప్రజలపైనే ఒక దారుణమైన మారణ హోమాన్ని ప్రారంభించింది. కేవలం 9 నెలల్లో 30 లక్షల మంది అమాయక ప్రజలను చంపేశారు. 4 లక్షల మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక 1 కోటి మందికి పైగా శరణార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఆ సమయంలో భారతదేశం మౌనంగా ఉండలేదు. మొదట బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ముక్తి బహానీ యోధులకు శిక్షణ ఇచ్చింది. డిసెంబర్ 3న పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో భారత్ అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఆ తర్వాత జరిగిన 13 రోజులు భారత సైన్యం విశ్వరూపం చూపించింది. కేవలం 13 రోజుల్లో భారత సైన్యం ఢాకాను చుట్టుముట్టింది. డిసెంబర్ 16న 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు తలవంచి లొంగిపోయారు. భారత సైనికులు చిందించిన రక్తంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.